నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఓ గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. నిత్యం వేలాది మంది భక్తులు ఆ వెంకటేశ్వరుని దర్శించుకొని తరిస్తుంటారు. ఏడుకొండలవాడి దర్శన భాగ్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి కుటుంబాలతో సహా తరలివచ్చేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుతారు. తెలుగు నేలపై వెలసి దేశ విదేశాల వారికి ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్న ఈ దేవాలయం పాలన అత్యంత ప్రాధాన్యత అంశం. గతంలో ఎన్టీ రామారావు వంటి నేతల చొరవతో వేల మందికి నిత్యాన్నదానం లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు భక్తుల శ్రమను కొంతవరకు తగ్గించాయి. తర్వాతి కాలంలో జరిగిన అనేక అక్రమాలు, అవినీతి తితిదే ప్రభును మసగబార్చాయి. భక్తుల సౌకర్యాల కంటే రాజకీయ ప్రాధాన్యాలు, ప్రముఖుల సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న అసంతృప్తి భక్తజనంలో వెల్లువెత్తింది. నవ్యాంధ్రలో కొత్త సర్కారు పాలన సాగుతున్న వేళ తిరుమలలోనూ కొత్త పాలక మండలి బాధ్యతలు స్వీకరించింది. తితిదే ప్రస్తుత స్థితిగతులేంటి, భక్తుల శ్రేయస్సు దిశగా కొత్త పాలక మండలి ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంది? కలియుగ వైకుంఠం తిరుమల. గోవింద నామస్మరణలు, వేద మంత్రోచ్చారణలతో సప్తగిరులు నిత్యం మార్మోగుతూ ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లుతూ ఉంటాయి. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఏడుకొండల వాడిని దర్శించుకోవాలని కోరుకోని తెలుగువాడుండడంటే అతిశయోక్తి కాదు. దేశంలోనే కాక ప్రపంచంలోనే విశిష్టమైన పుణ్యక్షేత్రంగా పేరు పొందిన తిరుపతి పాలనలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. నవ్యాంధ్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతోనే కాంగ్రెస్ హయాంలో నియామకమైన దేవస్థానం పాలక మండలికి కాలం చెల్లిపోగా కొన్ని నెలల వ్యవధి తరువాత కొత్త పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల శ్రేయస్సే పరమావధిగా ప్రభుత్వం జరిపిన నియామకంతో తితిదే కొత్త పాలక మండలి కొలువుదీరింది. గతంలో తిరుపతి శాసనసభ్యుడిగా పనిచేసిన చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో తితిదే 48వ చైర్మన్ గా చదలవాడ ప్రమాణ స్వీకారం చేయగా 13 మంది బోర్డు సభ్యులు ఆయనని అనుసరించారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఈవో సాంబశివరావు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి బొజ్జల సమక్షంలో కార్యక్రమం సాగింది. అనంతరం అన్నమయ్య భవన్లో కొత్త పాలక మండలి తొలిసారి సమావేశమైంది. ఈ ఒక్కరోజు మేము హారతికి అందరం తీసుకోవడం జరిగితే 3 గంటలు భక్తుల సమయాన్ని మేము వృధా చేసిన అవుతాం. ఇంతమంది మేము ప్రమాణ స్వీకారం చేసినా 1 అవర్లో పూర్తి చేశాం. భవిష్యత్తులో కూడా ఒక ధర్మాన్ని ధర్మక్షేత్రంలో కాపాడాలని వచ్చినటువంటి వాళ్ళం మేము. సామాన్య భక్తులకి దర్శన భాగ్యం, భగవంతునికి ఉన్నటువంటి ఆస్తులను కాపాడడం, ఇంకా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన కీర్తిని వ్యాపింపజేసి ఇంకా కూడా సంపదను క్రియేట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ఇంతకీ 400 మంది ఇక్కడ జీవించేటటువంటి అవకాశం తీసుకొచ్చేటటువంటి ఏర్పాట్లు చేస్తామన్నటువంటి నమ్మకంతో ఉన్నవాళ్ళం. మా పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ నుంచి 2 తీసుకుంటే దాంట్లో నన్ను ఒకరిగా తీసుకున్నారు. మరి ముఖ్యంగా ఈ దేవస్థానంలో ఒక దళితులకు కూడా పెద్ద పీట వేశాడు. ఆయన ఆలోచన విధానాలను అనుసరించి దేవాలయానికి, దేవస్థానము చుట్టూ ఉన్న ప్రాంతము ఎక్కడ కూడా కలుషితం కాకుండా ఆలయం అభివృద్ధి చెందాలని ఆ పాలక మండలిని ఒక మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. వెంకట సన్నిధిలో సేవ చేసే భాగ్యం దొరకడం పూర్వజన్మ సుకృతం. కొంతకాలం దర్శకుడుగా ప్రజల్ని ఆనందం చేయడం కోసం పనిచేశాను. ఇక నుంచి సన్నిధిలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులకు సేవ చేయడం కోసం, భక్తులు ఆనందంగా దర్శనం చేసుకుని వెళ్ళడం కోసం ఏమేమి చేయాలో అందరం కలిసి పనిచేసి తిరుమల పవిత్రతను కాపాడుతామని ప్రమాణం చేస్తాం. ప్రపంచంలో నిత్యం ఉత్సవమో ఊరేగింపో జరిగే పుణ్యక్షేత్రం ఏదంటే అదే తిరుమలే.
రోజు 50,000 మందికి తక్కువ కాకుండా భక్తుల దర్శనాలతో శ్రీవారి క్షేత్రం ఏడాది పొడవునా రద్దీగానే ఉంటుంది. దేశ విదేశాల భక్తుల తాకిడి ఉండే ఈ సన్నిధానంలో వచ్చిన వారికి వచ్చినట్లుగా భోజనం అందుతుంది. కలియుగంలో ఏడుకొండలవాడి వైభవం ఇంతింతై అన్నట్లుగా నానాటికి పెరుగుతూనే ఉంది. ఎందరో చక్రవర్తులు, మహారాజులు, సామంత ప్రభువులు వందల ఏళ్లుగా శ్రీవారిని సేవించి తరించారు. విలువైన ధనకనక వస్తువుల్ని కానుకలుగా అందించారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూముల్ని స్వామికి ధారాదత్తం చేశారు. తీతిదేలో పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని సదుపాయాల కల్పనకు, పాలక మండళ్ల ఏర్పాటుకు 8.5 దశాబ్దాల క్రితమే శ్రీకారం చుట్టారు. 1933 వరకు మహంతుల పాలనలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత పాలక మండలి ఆధీనంలోకొచ్చింది. 1933లో మహంతు ప్రయాగదాస్ తొలి పాలక మండలి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాతి నుంచి ఎందరో ఆధ్యాత్మిక, రాజకీయవేత్తలు పాలక మండళ్ల బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించారు. పటిష్ట రవాణా వ్యవస్థ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, ఆస్పత్రుల నిర్మాణం, ప్రాణదానం ట్రస్ట్ల ఏర్పాటు లాంటి కార్యక్రమాలు అమల్లోకొచ్చాయి. తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్జీ రామారావు హయాంలో చేపట్టిన చర్యలు తీతిదే ప్రతిష్టను పెంచాయి. భక్తులు ఆకలి దప్పులతో ఇబ్బందులు పడేందుకు వీల్లేని రీతిలో అన్నప్రసాదం కార్యక్రమం ప్రారంభమైంది. ఆ సమయంలోనే శ్రీవారి దర్శనం విషయంలో సామాన్యులు, గొప్పోళ్ల మధ్య అంతరాల్ని ఆయన తగ్గించారు. భక్తులకు సౌకర్యాల్ని మెరుగుపరిచారు. తరువాతి కాలంలో పాలక మండళ్లు రాజకీయ రంగు పులుముకోవడం, బోర్డు నిర్ణయాలు వివాదాస్పదం కావడం ఎక్కువైంది. శ్రీవారి నిధులు పక్కదారి పట్టడం, దళారుల హవా పెరిగేందుకు ఈ పరిణామాలు దోహదం చేశాయి. ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో అనేక వివాదాలతో తిరుమల వార్తల్లో నిలిచింది. ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణాలు, 300 రూపాయల దర్శనం టికెట్ల గోల్మాల్, లడ్డూ టోకెన్ల మాయాజాలం, అర్హతలతో సంబంధం లేని రీతిలో మహాద్వార ప్రవేశాలు వాటి ఫలితాలే. శ్రీవారి ఆర్జిత సేవల్ని కొందరు అధికారులు, సిబ్బంది స్వార్జిత సేవగా మార్చేశారు. ముందస్తు రిజర్వేషన్ కేంద్రాల్లోని ఉద్యోగులు టికెట్ల రద్దు, ఇష్టారీతిలో మార్పు చేర్పులు, అక్రమ బుకింగ్ లాంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు. చివరకు సిఐడి విచారణ తరువాత చోటు చేసుకున్న అరెస్టులతో తీతిదే ప్రతిష్టకు మచ్చ ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. తీతిదే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు సాధించకపోగా అనాలోచిత నిర్ణయాలుగా మిగిలిపోయాయి. దళిత గోవిందం, విదేశాల్లో శ్రీనివాస కళ్యాణోత్సవాలు, కళ్యాణమస్తు పేరుతో సామూహిక వివాహాలు అక్రమాలకు వేదికయ్యాయి. తరువాతి పాలక మండళ్లు ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సొచ్చింది. తాళ్లపాక అన్నమాచార్యుని ఉత్సవాల్లో హుండీలు ఏర్పాటు చేసినప్పటికీ వసూళ్లను తీతిదే ఖాతాలో జమ చెయ్యలేదని దుమారం రేగింది. అన్నప్రసాదంలో నెయ్యి, ముద్దపప్పు, రొట్టెలు లాంటి నిర్ణయాలు 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. సేవా టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఎస్వీబీసీ ఛానల్కు ఈ అక్రమాలు వ్యాపించాయి. అయిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టి ప్రసారాల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చారని దుమారం రేగింది. తిరుపతిలో కోట్ల రూపాయలతో నిర్మించిన సెట్టింగ్లు వృధా ఖర్చుగా మిగిలాయి. వైకుంఠ ఏకాదశి దర్శనాల విషయంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో తిరుమలలో ఆందోళనలు పెల్లుబికాయి. భక్తులు చైర్మన్ కార్యాలయంపై దాడికి దిగి విధ్వంసం సృష్టించేంతగా పరిస్థితులు శృతిమించాయి. 300 రూపాయల టికెట్ల అక్రమాలు చెడ్డ పేరు తీసుకొచ్చాయి. తనిఖీ చేసిన టికెట్లనే తిరిగి భక్తులకు అమ్ముకుంటూ కొందరు సిబ్బంది చేతివాటానికి పాల్పడ్డారు. లడ్డూల పంపిణీలోనూ దళారులు ప్రవేశించి అదే రీతి బాగోతాలకు పాల్పడ్డారు. చెన్నై, ముంబైలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణాల్లో డబ్బులు వసూలు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా విరాళాలు పోగు చేయడం వివాదాస్పదమైంది. ఆఖరికి స్వామి ఉత్సవ విగ్రహాన్ని తయారు చేసే అచ్చుల్ని విక్రయించడం, విజిలెన్స్ దర్యాప్తు కొంతమందిపై వేటుకు దారితీసింది. తీతిదే పాలక మండలి పదవులకు ఉండే పోటీ అంతా ఇంతా కాదు. తీతిదే చైర్మన్ లేకపోతే సభ్యుడిగా ఒక్కసారైనా పనిచెయ్యాలని కోరుకోని నేతలుండరంటే అతిశయోక్తి కాదు. అందుకనుగుణంగానే తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, చివరకు ఢిల్లీ స్థాయిలోనూ పలువురు ప్రముఖులు ప్రస్తుత పాలక మండలిలో చోటు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు జరిపారు.
పారిశ్రామికవేత్తలు మొదలుకొని అనేక రంగాల ప్రముఖులు అలా ప్రయత్నించిన వారిలో ఉన్నారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రులకుండే పలుకుబడి తీతీదే పాలక మండలి సభ్యులకుంటుంది. దేశమంతటా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే కీలక విధుల నిర్వహణ వారి చేతుల్లో ఉంటుంది. చదలవాడ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త పాలక మండలిపై భక్తకోటి కోటి ఆశలు పెట్టుకుంది. అనేక సమస్యల్ని సభ్యులు పరిష్కరించాల్సిందే. వివాదాలు, బంధుప్రీతికి స్వస్తి పలికి భక్తుల సమస్యలు, ఇబ్బందులపై దృష్టి సారించాలని భక్తజనం కోరుకుంటున్నారు. వేసవికాలం కారణంగా తిరుమలలో రద్దీ పెరుగుతోంది. దర్శనాలు, సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిందే. 3 వరుసల దర్శనంతో ప్రక్రియ బాగానే నడుస్తున్నా పండుగ రోజులు, సెలవు దినాల్లో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 300 రూపాయల దర్శనాలు ఆన్లైన్ చేయడం, సర్వదర్శనాలకు గంటల సేపు సమయం పడుతున్న కారణంగా అప్పటికప్పుడు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం దుర్లభమవుతోంది. భక్తుల వసతి సదుపాయాలు, దళారుల చేతివాటం, క్షురకుల కొరత లాంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరముంది. నానాటికి రద్దీ పెరుగుతూ ఉండే తిరుమలలో భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పట్నుంచే ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ముష్కరుల నుంచి ముప్పు వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి. వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికొచ్చే లక్షలాది మంది భక్తుల ఇబ్బందులు, సమస్యలపై దృష్టి సారిస్తే కొత్త పాలక మండలి కొద్ది సమయంలోనే భక్తుల ప్రశంసలు పొందుతుంది అనడంలో సందేహం లేదు. భారత్ ప్రపంచంలోనే వేల ఏళ్ల చరిత్ర కలిగిన దేశం. రాచరికం, నియంతృత్వం నుంచి మొదలుకొని ప్రజాస్వామ్య పాలనకు కేంద్రంగా నిలిచిన భూభాగం. ఏళ్లనాటి ఈ పాలనకు నిదర్శనంగా చారిత్రక సంపద ఆనవాళ్లకు మన దేశం ఓ ప్రతీకగా నిలుస్తోంది. అనేక రాష్ట్రాలు వారసత్వ సంపదను భవిష్యత్తు తరాలకు అందిస్తూనే ఉన్నాయి. ఈ చారిత్రక వైభవానికి నిదర్శనమే రాజస్థాన్. ఈ ఎడారి నేలపై వారసత్వపు కళా సౌదాలు దేశ విదేశాల పర్యాటకులకు సాదర ఆహ్వానం పలుకుతున్నాయి. గులాబీ వర్ణంలో కాంతులీనే జైపూర్ నగర అందాలు పర్యాటకుల మదిలో చెరగని ముద్ర వేస్తున్నాయి. మొత్తంగా రాజసం ఉట్టిపడేలా రాజస్థాన్ పర్యాటకం దేశంలోనే దిగ్గజంగా విరాజిల్లుతోంది. చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యాలు. ఎడారిలో గులాబీ అందాలు, అద్భుత కట్టడాలు. రాజసం ఉట్టిపడే కోటలు, బురుజులు. భిన్న సంస్కృతులకు నెలవైన రాజస్థాన్ వారసత్వ వైభవానికి ప్రతీకలివి. రాచరిక వ్యవస్థ తళుకులతో ఎడారి రాష్ట్రం పర్యాటక స్వర్గధామంగా విరాజిల్లుతోంది. ఆనాటి రాజుల కళాపోషణకు గుర్తుగా శిల్పకళా సౌదాలు సందర్శకులకు సాదర ఆహ్వానం పలుకుతున్నాయి. మిరుమిట్లు గొలిపేలా పింక్ సిటీ జైపూర్, కట్టిపడేసే హవామహల్, జలసిరుల అందాలతో కాంతులీనే జల్ మహల్ ప్రతి ఒక్కటి రాజస్థాన్ రాజసాన్ని కళ్లకు కడుతున్నాయి. పింక్ సిటీగా పేరొందిన కోటల నగరం జైపూర్ ఆరావళి పర్వతాల నడుమ అత్యంత ప్రణాళికంగా కట్టబడిన నగరం. భారతదేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. సందర్శకులను అంతగా ఆకర్షిస్తున్న విశేషాలేంటో ఈరోజు చూద్దాం.
రాజస్థాన్ పర్యాటక క్షేత్రంలో కలికితురాయి రాజధాని నగరం జైపూర్. గులాబీ వర్ణంలో మెరిసిపోయే చారిత్రక కట్టడాల సోయగాలు ప్రతి పర్యాటకుని మదిలో చెరగని ముద్ర వేస్తాయి. నాటి రాచరిక దర్పం, శిల్పకళా నైపుణ్యానికి ప్రతిరూపంగా రూపుదిద్దుకుంది ఈ చారిత్రక ప్రదేశం. అత్యంత ప్రణాళికాబద్ధంగా ఆనాడే రూపుదిద్దుకున్న నగరంగా పేరుగాంచిన పింక్ సిటీని రెండో సవాయ్ జైసింగ్ జైపూర్ నగరాన్ని 1727లో నిర్మించారు. సవా అంటే పావు. సాధారణంగా ఉండే తెలివితేటల కంటే మరో పావు వంతు అధికంగా మేధస్సు ఉన్నవారిని ఆనాడు సవాయిగా వ్యవహరించేవారు. స్వతహాగా జైసింగ్ మహారాజుకు జ్యోతిష్యం, గణితం, ఖగోళ శాస్త్రంపై పట్టుండడం వల్ల ఆ మేధస్సు వల్లే సవాయ్ జైసింగ్గా వినుతికెక్కారు. 1688 నుంచి 1743 వరకు పాలించిన జైసింగ్ మహారాజు అప్పటికే ఉన్న దౌసా రాజధాని అవసరాల మేరకు సరిపోవడం లేదని భావించి 51 కిలోమీటర్ల విస్తీర్ణంలో జైపూర్ను నిర్మించారు. వివిధ శాస్త్రాల్లో తనకున్న ఆసక్తి పట్టుతో జైసింగ్ జైపూర్ రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దారు. 1876లో ఇంగ్లాండ్ యువరాజు ఆల్బర్ట్ జైపూర్ వచ్చినప్పుడు సైనికులకు గులాబీ రంగు వస్త్రాలను బహుమతిగా ఇచ్చారు. ఆయన గౌరవార్థం మహారాజు జైపూర్ నగరానికి గులాబీ రంగును అద్దారు. ఇప్పటికీ ప్రధాన వీధుల్లోని దుకాణాలు, ఇళ్లన్నీ గులాబీ వర్ణంలో మెరిసిపోతుంటాయి. హవా మహల్ అంటే గాలిలో కోట. వాస్తవంగా ఇది కోట కాదు, గదులున్న గోడ. ఆ రోజుల్లో మహారాణులు ఉత్సవాలు, కార్యక్రమాలు తిలకించేందుకు మహారాజు నిర్మించిన గోడ ఇది. కృష్ణుడి కిరీటం ఆకారం ఉండడం దీని ప్రత్యేకత. వేసవి తాపాన్ని తగ్గించే విధంగా దీని నిర్మాణం చేయడం మరింత ప్రత్యేకతతో కూడుకున్న విషయం. 1799లో సవాయ్ ప్రతాప్ సింగ్ ఈ అపురూపమైన కోటను నిర్మించాడు. ఆ రోజుల్లో అంతఃపుర స్త్రీలు ఘోషా పద్ధతిని ఖచ్చితంగా పాటించాల్సిందే. పురవీధుల్లో జరిగే ఉత్సవాలు సహా వివిధ కార్యక్రమాలు చూసేందుకు వీలుగా ఈ 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. తేనెతుట్టెలా కృష్ణుడి కిరీటంలో ఉండే ఈ కోటలాంటి గోడలో 953 కిటికీలు ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. ఎక్కడ నిలుచున్నా చల్లని గాలి తగిలేలా ఈ కట్టడాన్ని నిర్మించడం ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీక. జైపూర్ నగరానికి మణిహారం లాంటిది అంబర్ కోట. 4 కిలోమీటర్ల విస్తీర్ణంలో శత్రు దుర్భేదంగా నిర్మించారు ఆనాటి రాజు మాన్సింగ్. దివానే ఆమ్, దివానే కాజ్, షీష్ మహల్ వంటి సందర్శకమైన ప్రదేశాలన్నీ ఇందులో ఉన్నాయి. మేవార్ రాజవంశస్థుల పాత రాజధాని ఇది. జైపూర్ వచ్చిన వారు ఈ కోటను సందర్శించకుండా వెళ్లరు అంటే అతిశయోక్తేం కాదు. జైపూర్కు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పర్యాటక సౌధం అంబర్ కోట. రాజధానిని జైపూర్కు తరలించే ముందు అంబర్ కచ్చవ వంశస్థులు ఈ కోట నుంచే పాలన సాగించారు. 4 కిలోమీటర్ల విస్తీర్ణంలో హిందూ మొఘల్ శిల్పకళా మేళవింపుతో ఈ దుర్గాన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలోని వేడిని దృష్టిలో ఉంచుకుని చల్లగాలి కోసం కోట అంచున మావోటా అనే సరస్సును తవ్వించారని స్థానికుల కథనం. यहाँ जयपुर में पहली बार आया और देख के बहुत अच्छा लग रहा है. बहुत ही अच्छा पैलेस है और जितने भी लोग आए हुए हैं उन सभी को मैं कहना चाहूँगा कि आए और हमारे मतलब बुजुर्ग लोग जो छोड़ के गए हुए हैं उस धरोहर की लुत्फ उठाए और घूमने में बहुत अच्छा लगा. सभी लोगों को कहेंगे, अपने दोस्त लोग को कहेंगे और जितने भी हमारे जान पहचान के लोग हैं उन सभी को मैं कहूँगा कि ज़रूर आए जयपुर में एक बार घूमने के लिए. बहुत अच्छा लगा मैं यहाँ. सबसे ज़्यादा खास यहाँ आमिर का किला बढ़िया लगा. हवाई महल भी देखा हमने. अच्छा है, बढ़िया है. అక్బర్ చక్రవర్తికి అత్యంత సన్నిహితులైన రాజసేవకులలో ఒకరైన రాజా మాన్సింగ్ హయాంలో ఈ కోట నిర్మాణం ప్రారంభమై 1వ జైసింగ్ కాలంలో పూర్తయింది. ఆ తర్వాత 150 ఏళ్లు ఇక్కడి నుంచే పాలన కొనసాగింది. జైపూర్లో ఆకర్షణీయమైన నిర్మాణం జల్ మహల్. జైపూర్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో మాన్సాగర్ సరస్సులో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ సౌధం ఆనాటి రాజుల వేట విడిది. శీతాకాలంలో వచ్చే వలస పక్షుల సందడితో ఈ సుందర సౌధం అందం రెట్టింపవుతుంది. పద్దెనిమిదవ శతాబ్దంలో రెండో జైసింగ్ మహారాజు
జల్మహల్ను కట్టించారు. సంప్రదాయ పడవల్లో ఈ కోటకు చేరుకునేవారు. ఆరావళి పర్వతాలు ఒకవైపు, జైపూర్ నగరం మరోవైపు. ఈ రెండింటి మధ్య కోట మరింత మనోహరంగా కనిపిస్తుంది. మొదటి అంతస్తులో ఉన్న సంపంగి పూలతోట సందర్శకులకు తీపి జ్ఞాపకం. ప్రస్తుతానికి మరమ్మతులు జరుగుతున్న ఈ జల్మహల్ పర్యాటకులను ఆకర్షించేందుకు ముస్తాబవుతోంది. అన్నీ చాలా ఎక్సలెంట్, చాలా బాగుంటాయి. అంటే మన పురాణ టైంలో రాజులు రాణులు ఎలా ఉండేవాళ్ళు, ఇక్కడ ఉన్న జంతర్ మంతర్ ప్లస్ హవా మహల్, శీష్ మహల్, ఇవన్నీ మనకి ఎక్కడ ఇలాంటి ప్లేసెస్ చూడడానికి దొరకవు, చాలా రేర్గా ఉండేవి ఇవి. ప్లస్ ఎస్పెషల్లీ జల్ మహల్ అని ఉంది ఒకటి, అది నది మధ్యలో కట్టిన స్పెషల్గా కట్టిన బాగుంది. అది కూడా చూడాల్సిన ప్లేస్. ప్లస్ ఈ ప్యాలెస్ మీరు చూస్తున్నది కూడా మన హిస్టరీకి సంబంధించింది. మన రాజులు రాణులు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ సైనికులు ఎక్కడ ఉండేవాళ్ళు, దాని గురించి సంబంధించింది. కాబట్టి హిస్టారికలీ చాలా మంచి ప్లేస్ జైపూర్, చూడదగిన ప్లేస్. హవా మహల్ చూసాము, పింక్ సిటీ మొత్తం చూసాము, ప్యాలెస్ చూసాము, బిర్లా టెంపుల్, ఈ ఫోర్ట్ చాలా బాగుంది. నేను మా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తాను చూడమని చెప్పి. చాలా అద్భుతంగా ఉంది. మేము హిస్టరీలో చదివాము, దానికంటే ఇంకా ఎక్కువ నేర్చుకున్నాం ఇక్కడ. వీటితో సహా రాచరికానికి చిహ్నమైన రాజస్థాన్ రాజధాని జైపూర్లో మరిన్ని పర్యాటక ప్రదేశాలున్నాయి. అనేక ఉద్యానవనాలు, కోటలున్నాయి. దాదాపు 3000 ఆలయాలతో రెండో కాశీగా పేరు పొందింది. రాజస్థాన్లోని జోధ్పూర్లోని మొహరంగద్ కోట రాథోడ్ వంశ పరిపాలన చారిత్రక ఆనవాలు. ఈ భవనం మొఘల్ సామ్రాజ్య నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. అద్భుతంగా మలిచిన ఆర్చీలు, గుమ్మటాలు, బొటానికల్ పెయింటింగ్స్, జల విన్యాసాలు అన్నీ రాజా ఉమైద్ సింగ్ చిత్తర్ ప్యాలెస్ రాజపుత్ నిర్మాణ శైలి ప్రతిభను అడుగడుగునా ప్రతిబింబిస్తాయి. రాష్ట్రకూటుల రాచరికానికి ప్రతీక ఈ సౌధం. పురాతన హిందూ నిర్మాణ శైలికి అద్దం పట్టే అద్భుత రాతి కట్టడమైన కైలాష్నాథ్ దేవాలయం వీరి కళాభిరుచికి నిదర్శనాలు. ఉమైద్ భవన్ ప్యాలెస్ వ్యక్తిగత నివాసాల్లో ప్రపంచంలోనే అతి పెద్దదిగా పేరొందిన కట్టడాల్లో ఒకటి. జోధ్పూర్ నగరంలో ఈ సౌధం బాగోగులను తాజ్ హోటల్స్ గ్రూప్ చూస్తోంది. 347 గదులున్న ఈ ప్యాలెస్ ను జోధ్పూర్ మహారాజా ఉమైద్ సింగ్ నిర్మించారు. జైపూర్ జంతర్ మంతర్ ఖగోళ శాస్త్ర ప్రావీణ్యానికి ప్రతీక. ఢిల్లీ జంతర్ మంతర్ కి మాతృక కూడా. ప్రపంచంలోనే అతి పెద్దదైన రాతి వేదశాలగా గుర్తింపు పొందింది. జైసింగ్ నిర్మించిన 5 వేదశాలల్లో ఇదే అతి పెద్దది. 1728-1734 మధ్యకాలంలో ఈ వేదశాల నిర్మాణం జరిగింది. సువిశాలమైన ఉద్యానవనంలో ఎర్ర రాతితో కట్టిన ఈ వేదశాల 16 రకాల భారీ యంత్రాల సముదాయం. వీటిలో ఒకటైన లఘు సామ్రాట్ యంత్రం జైపూర్ స్థానిక కాలాన్ని 20 సెకండ్ల తేడాతో ఖచ్చితంగా లెక్కిస్తుంది. సిటీ ప్యాలెస్ ఓ అద్భుత రాజప్రసాదం. అందులో ఒక భాగంలో సవాయి రాజవంశస్థులు ఉండడం విశేషం. కోటలు, కళాసౌధాలకు తోడుగా రాజస్థాన్ భిన్న సంస్కృతి సంప్రదాయాల మేళవింపు పర్యాటకునికి మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. వస్త్రధారణ నుంచి మొదలు పెడితే సంగీత వాద్యాల వరకు అన్నీ ప్రత్యేకమే. వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల వ్యవసాయంపై ఆధారపడే అవకాశం తక్కువగా ఉన్న రాజస్థాన్లో తమకున్న కళలు, నైపుణ్యాలనే జీవనోపాధిగా మలుచుకున్నారు. ఆనాటి ప్రజలు, పాలకులు కళలను ప్రోత్సహించారు. అందుకే వారి సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలు విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.